ప్రైజ్ ద లార్డ్. మరి గత సంవత్సరం అంతా చాలామంది కష్టపడి ఎంతో భారంతో ఉన్నారు. అంత భారంతో ఉన్నవారు ఈ లోకంలో ఏ విధంగా ఉంటారు? కష్టపడ్డాక అలసిపోతూ ఉంటారు. అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటారు. అందుకనేసి ఈ లోకంలో అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకున్నప్పుడు మరి ఆత్మీయంగా మనం కూడా పాప భారంతో ఉంటాం. ఆ పాప భారంతో మనం ఎంతగానో అలసిపోతాం. ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు అనే భారంతో మనం అలసిపోతూ ఉంటాం. అలాంటప్పుడు మనకు విశ్రాంతి కావాలంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఈ విధంగా చెప్పబడుతుంది. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేయుదును. ఒకవేళ ఎవరికైనా అలసిపోయి భారంతో ఉన్నారా? అయితే సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేయుతాను అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన యొద్దకు వద్దాము. ఈ సంవత్సరం అంతా మన భారాలన్నీ యేసు దగ్గరకు అప్పచెప్దాము. విశ్రాంతిని కలిగి ఉందాం. దేవుడికి భాగ్యమును దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.